వామ్మో, మనమేమో అనుకున్నాం కానీ అంత మా సత్తిగాని లెక్కనే తయారైనరు. ఏమంటే సీఎం సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని అన్నాడో. ఇక చూడుండ్రి, జాతర కురికినట్టే ఉరుకుతుర్రు కాగితాలు పట్టుకొని. అమ్మో, అంతమంది నూకేసుకొని పోయి కాగితాలు ఇచ్చు నాతోనైతే కాదు, మావన్నే పంపించాలా. అయినా ఈ సొంటాటికి మావాడైతేనే కరెక్టు. హరరే, మేము వార్త చెప్పేదాకా నాగుండ్రమ్మా. ఈ లొల్లి చూడలేక కలెక్టర్ అమ్మనే బయటకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నది. అగో పబ్లిక్ ఎట్లొచ్చిరో చూడుర్రి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లైన్ల రావాలి కదమ్మా. అందరినీ నూకేసుకుంటూ వస్తే ఎట్లా? మెల్లగా తీసుకోండి సారు, ఆయనతో కాగితాలు చినిగిపోగల్లా. సీఎం సార్ మాట మీదకెళ్ళి మొన్ననే గులాబీ పార్టీని గెలిపించిర్రు. ఇక మాకు ఇప్పుడు ఇండ్లు కట్టిర్రి అని కలెక్టర్ మేడానికి దరఖాస్తులు పెట్టుకుంటుర్రు అన్నట్టు. మేడం, అందరికి ఇండ్లు ఇస్తున్నట్టే కదా. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ప్రతిపాదన వస్తే మా లెవెల్లో మేము వెరిఫికేషన్ చేస్తాం. ఆగో, మళ్ళా ఎమ్మెల్యే సార్ తానికి పోవాలట. కలెక్టర్లే ఇండ్లు శాంక్షన్ చేస్తారు, ఎవ్వరు తానికి పైరవీలకు తిరగొద్దని సీఎం సారే కుద్దు చెప్పిండు. నువ్వు గిట్లంటవేంది మేడం? ఎమ్మెల్యే అండవర్ల 400 ఇండ్లే ఉంటాయి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇచ్చుకుంటారని సర్కార్ గివ్ పైన చేస్తే మీరు మళ్ళా వాళ్ళ తనకే పొమ్మంటే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు.